హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే గురువారం రోజు పూజ చేసుకుందాం అనేసి ఇంకా అన్నీ తోముదామని, కంచార్తలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా తోముదామని తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక మామూలుగా శుక్రవారం అయితే పటాలు కడగను అనమాట. శనివారం కానీ గురువారం కానీ అట్లా కడుగుతుంటే, శుక్రవారం అయితే కడగకూడదంట కదా, అందుకోసం ఇంకా గురువారమే కడుగుదామనేసి ఇక్కడ అన్నీ తీసి తోముకుంటున్నాను. ఇవన్నీ తోమేసినాక ఇంకా పటాలన్నీ కడిగేసి పూజ చేద్దామనేసి ఇక్కడ అది చేస్తున్నా. పూజ అయిపోతే సగం పని అయిపోతుంది. ఫస్ట్ పూజ కావాలి కదా. చీకట్లో లేస్తే అన్నీ అవుతాయి, కానీ అసలు ఈ మధ్య ఓపికనే ఉండట్లేదన్నమాట చీకట్లో లేసేకి. అందుకోసం లేట్ అవుతుంది. ఏం చేద్దాం, తప్పదు. ఎంత లేట్ అయినా చేసుకోవాల్సిందే కదా. అదే ఇక్కడ చేస్తున్నా అనమాట. ఫస్ట్ అన్నీ తోమి పెట్టేసుకుంటే ఇంకా పని అయిపోతుంది కదా. ఇంకా మళ్ళీ పైన కూడా విగ్రహాలన్నీ చాలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న విగ్రహాలు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా తోముకోవాలి. నీకు మార్గశిర మాసంలో గురువారాలు 5, 4 అట్లా వస్తాయి కదా, అప్పుడు చేసుకుంటే కూడా మంచి విశిష్టత అనమాట. మార్గశిర మాసం గురువారాలు బాగుంటుంది. అదేంటంటే నేను గురువారం వస్తే లక్ష్మీదేవి ఫోటో సపరేట్గా పీట వేసి పెట్టుకొని కుబేర దీపాలని ఉన్నాయన్నమాట, అవి పెట్టి పూజ చేస్తుంటా గురువారం మాత్రం ఖచ్చితంగా. అట్లా అలవాటు నాకు. గురువారం చేస్తే మాత్రం కంపల్సరీ అమ్మవారిని సపరేట్గా పెట్టుకొని పీట వేసి సపరేట్ పెట్టి ఇంకా పూజ చేసుకుంటా. ఇంకా ఇక్కడ అదే చేస్తున్నా. అన్నీ తోమేసుకొని అన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ ఆగ్నేయ దీపం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటా అనమాట. ఇక్కడ ముందు ఆగ్నేయ దీపం పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా విశేషంగా పండగలు వచ్చినా, నేను ఇంట్లో పూజ చేసుకున్న ఇంకా ఆ రోజులన్నీ కూడా ఇట్లా ఆగ్నేయ దీపం కంపల్సరీ పెడతానమాట. ఎందుకంటే మనకు అగ్నిదేవుడు కూడా ముఖ్యం కదా, అందుకోసం ఆయనకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటుంటానమాట. ఇంకా ఇక్కడ పెట్టి పూలు పెట్టి ఇంకా మొక్కొని ఇంకా ఫస్ట్ అగ్నిదేవుడికి కూడా నమస్కారం చేసుకొని తర్వాత నా పనులు నేను స్టార్ట్ చేస్తాను. ముందైతే అగ్ని దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇంక ఇంట్లో పని చేసుకుంటా. ఇంట్లో అవన్నీ కడగడం చేయడం బాగా టైం పడుతుంది కదా, అందుకోసం ఫస్ట్ అయితే ఆగ్నేయ దీపం పెట్టేసుకుంటాను అనమాట. ఇంక బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి వచ్చిన, అది షూట్ చేసుకోలేదులేండి. ఇంక ఇక్కడ అన్నీ కడిగేసి ఇంకా పూలు అవి ఇంకా పెట్టుకోవాలి కదా. కడగడం ఒకటి అయితే మళ్ళీ అన్నిటిని నీట్గా సెట్ చేసుకొని వాటన్నిటికీ పూలు అలంకరించుకొని ఇంకా ఇవన్నీ పనులు. అందుకే మినిమం 2 అవర్స్ ఈజీగా పడుతుంది పూజ చేయాలంటే. హడావిడిగా చేయలేము కదా అన్ని పనులలాగా. దేవుడి దగ్గర ఖచ్చితంగా లేట్ అవుతుంది. నాకైతే ఖచ్చితంగా లేట్ అవుతుంది. మనం సినిమాకి వెళ్ళినా అట్లా బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా గంటలు టైం స్పెండ్ చేస్తాం కదా, మరి దేవుడి దగ్గర చేయలేమా చెప్పండి. మనం చేయలేమనేసి ఆ పనులు కూడా అంతే లేట్ అవుతాయేమో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అందుకే ఎన్ని పనులు హుషారుగా చేసుకున్నా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. నాకైతే అసలు ఫాస్ట్గా అస్సలు చేయలేను. ఏ పనైనా స్పీడ్గా చేసేస్తా, కానీ ఈ పూజ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా లేట్ అవుతుంది. 2-3 గంటలే పడుతుంది తప్ప ఎట్ట పడితే అట్ట చేయలేము. నీట్గా సర్దుకోవాలా, తోముకోవాలా, అక్కడ పెట్టుకోవాలా, మనసంతా అక్కడే లగ్నం చేసి మరీ చేసుకోవాలనిపిస్తుంది పూజ అయితే. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అన్నీ కడిగేసుకున్నాను, బొట్లు పెట్టేసుకొని చేసుకున్నాం. బొట్లు పెట్టి ఇంకా పూలు పెట్టి చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో పెడతా. మరి అన్ని ఈ వీడియోలో అయితే వీడియోలో ఎంజాయ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.